ఏదో సందర్భోచితంగా గడపక్కన ఓలు ఆంధ్రాకే సోలో అందగాన్ని చూసుకో ఫిగర్ చూడు, చూసుకో చామన్ ఛాయ కలర్ అని అట్లా జనరల్గా నేను అందగాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు ఏనాడు బాబు మోహన్ అని పిలవలేదు. జనరల్గా ఆయన అందరినీ గారు అంటాడు. నా గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా బాబు మోహన్ గారిని పిలవండి ఎట్లా చెప్తారనమాట. నన్ను ఎప్పుడు అందగాడ కమాన్ అని పిలిచేవాడు, అందగాడ అని పిలిచేవాడు నన్ను. సూపర్ గా చెప్పారు సార్, అది మోడ్యులేషన్. అందగా కమాన్ ఏమిటది, ఏం జరుగుతుంది, పొద్దున ఎవరో వచ్చారేంటి, కాలేజ్ స్టూడెంట్ వచ్చింది, అమ్మాయి ఫోటో దిగింది నీతో, అలా అందగాడనే పిలిచేవాడు. సరే ఎన్టీ రామారావు గారు నా తమ్ముడు అని పిలిచేవారు. అట్లా కొన్ని క్యారెక్టర్స్ కూడా నాకు క్యారెక్టర్ల పేరు నల్లరామూర్తి అని, ఆ నల్లోడని, కోటగారు కూడా ఆయన డైలాగులు ఎన్నోసారి అరే నల్లోడ ఎడి అది ఎట్లా పెట్టేవారు. ఏం మరి నేనైతే నల్లగా ఉండను, కొద్ది పర్వాలేదు అంటారు, మరి ఏమో తెలియదులేదు. కానీ నేను అట్టున్నా ఒకటే బాబు మోహన్, ఓహో బాగా నవ్విస్తాడనేది పేరు వచ్చింది. అట్లా సరదాగా పెట్టి ఓలా అందరికీ సోలో అందగానని అనేది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పేర్లు పెట్టాల్సి వచ్చింది. ఇక అప్పుడు ఏంటంటే ఇక ఆంధ్ర అంటే ఏదో అది అని ఏమి ఉండేటి, నాకు అవన్నీ ఏమి లేవు. ఎందుకంటే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అదే నా దేశం, అదే నా ఊరు. ఎందుకంటే అందరూ తెలుగు ప్రేక్షక మహాశయులంతా నన్ను ఆశీర్వదిస్తేనే నేను బాబు మోహన్ అయ్యాను. అదర్వైజ్ ఉద్యోగి బాబు మోహన్గా ఉండేవాడిని. సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎప్పటి నుంచో కలిస్తే ఒకటి అడగాలనిపించింది సార్, ఈ పూంపుహార్ అంటే ఏంటి సార్? దాని వెనకేదో పెద్ద చరిత్ర ఉందా సార్? చరిత్ర కాదమ్మా, మేము క్యారెక్టర్ కోసం గంత తప్పించేది. నేను కానీ కోటగారు కానీ మీ ఇద్దరం వేసేటప్పుడు డైలాగు వాళ్ళు డైరెక్టర్ గారు కూడా చెప్పేవాళ్ళు. చెప్తే ఒక్కోసారి రైటర్స్ లేనప్పుడు డైరెక్టర్కి చెప్పేసేవాళ్ళు రైటర్స్, పరచూరు బ్రదర్స్ కానీ ఎవరైనా కానీ, ఏ సీన్ పేపర్ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేవాళ్ళు. మేము చదువుకొని అరే బాబు మనం ఇక నువ్వు ఇట్లాను నేను ఇట్లా అంట, నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లా అనాలి రోయ్, ఇట్లా తన్నాలి రోయ్ ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇట్లా మేము రిహార్సల్ చేసుకొని చేసేవాళ్ళం. మీరిద్దరే కూర్చొని మేమే మాకు డైరెక్షన్ చెప్పి అట్టగా తిట్టనవమని చెప్పి కాదు, మేమేం చేస్తే అదే ఓకే అనేవాళ్ళు. సార్ ఇంకొకటి చేద్దాం సార్ అంటే లేదు లేదు ఇది చాలా బాగుంది చాలా బాగుంది, ప్లీజ్ ప్లీజ్ సార్ నా కోసం ఒక్కటి అది పెడితే సరే ఏమి ఇష్టం అని చేస్తే ఏది బాగుంటే అది పెట్టుకోండి సార్ అనేవాళ్ళం. కానీ సినిమాలో రెండోసారి చేసిందే ఉండేది. అంటే ఎక్కడో చిన్న మాకు చూపులోనూ అట్లా ఇట్టటి చిన్న చిన్నవి వేయకపోతే మళ్ళీ వన్ మోర్ అని అవి వేసేవాళ్ళం అప్పటికప్పుడే. ఆ టైంలో పూంపుహారు ఈవి సత్యనారాయణ గారి సినిమా నాకు అది నచ్చట్లేదు ఆయన చెప్పింది. అది కొంచెము డబుల్ మీనింగ్ లాగా బూతుకు వచ్చేటట్టుగా ఉంది. అప్పట్లో మాకు బూతులు మాట్లాడుతున్నారని పేరు కూడా వచ్చింది మాకు ఈవి గారి సినిమాల వల్ల. అదేదో బద్దలైంది అది ఏదో ఉంది, నాకు ఇష్టం లేదు. ఆ పూట నాకు షూటింగ్ లేదు. ఏంటి ఇది పెట్టినరు ఏమంటే ఆవిడ వచ్చిన దానికి చాలా 100 days ఫంక్షన్లో అడిగారండి మమ్మల్ని, ఏంటి బూతులతోనేనా సినిమాలు ఇది. గుమ్మడి గారు కూడా అడిగాడు నన్ను మొహం పట్టుకొని, ఏమే ఎందుకు నటిస్తారు మీరు అని. అంటే సరే నేను కూడా ఏదో అన్నాను అనుకో, ఇలా ఇట్లా ఏదో అన్నా. అప్పుడుగా నేను కారు అడుక్కొని ప్రొడక్షన్ కార్ అంటే అంబాసిడర్ కారే, నేను వైజాగ్లో తిరుగుతున్నా, ఎక్కడన్నా ఏదన్నా దొరుకుద్దేమో ఎక్కడన్నా, మాకు ఏదన్నా కొత్త తాట కావాలంటే కార్లో కూర్చొని తిరుగుతుంటాం, యాన్నో తట్టుద్ది. అట్లా ఎన్ని మూతపడ్డాలు మాకి కిరికిరి ఇవన్నీ బుచ్చికి ఇవన్నీ కొంత వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటే దానికి మేము మెరిట్గా కనుక్కొని చేసి చెప్పాం. ఒక బోర్డు రాసిందండి, ఒక ఇది హోటలు చైనీస్ రెస్టారెంట్ వైజాగ్లో బీచ్ సైడ్, అది అది ఇంకేదో వర్డ్ పెట్టి పుహార్ అని ఉంది. ఈ ముందు ఇది ఉంది ఏంటి మరి దీన్ని ఏం చేద్దాము, దీని బదులు ఇట్లా పెట్టి ఆయనకు వచ్చి అక్కడ బూత్ మాట కనుక ఇప్పుడు దీన్ని మనం పూమ్ పుహార్, ఆయన అది పూమ్ దగ్గర ఏదో అన్నాడు, అది పెట్టి ఇది పెడదాం అని నేను 2 సార్లు అనుకుని అబ్బా ఓకే ఓకే అని ఊరికి పరిగెత్తిన ఇవి దగ్గరికి.
అన్నా అన్న అన్న నాకు ఒక థాట్ వచ్చింది, నాకు థాట్ వచ్చింది. ఏంటంటే ఆ ఊత పదం ఉంది కదన్నా, దాన్ని నేను ఇట్లా అంటున్నా చూడు అని విధానం అంటే అన్న, అరే చాలా బాగుంది బాబు, మనం చాలా బాగుంది బాబు, ఎట్టొచ్చింది నీకు అన్నాడు. మీరు అడిగింది అంటే అన్న ఇక నాకు మైండ్ బాగలేక అట్ట తిరుగుతుంటే ఒక బోర్డు మీద ఏదో కనపడదు, దాన్ని మీరు అన్నదానికి ఇది తగిలిస్తే పుహార్ అయిపోద్ది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అన్నట్టుగా అన్న వచ్చేసింది. అంటే చాలా బాగుంది అన్నాడు. అట్ట పెట్టిన వాళ్ళు ఒక్కటారండా సార్, ఎన్ని పదాలు ఇప్పటికే మీమ్స్ లో ఇప్పుడు వాడుకుంటున్నారు అవన్నీ. వాడుకున్నోడికి వాడుకున్నంత మహాదేవ్. కానీ అప్పుడు 80s 90s లో మీరు జనరేట్ చేసిన కామెడీ ఏదైతే ఉందో ఇప్పుడు అలాంటి కామెడీయే కనిపించట్లేదు కదా సార్. అప్పుడు మీరు ఒక బూత్ పదం ఉంటేనే మిమ్మల్ని అడిగారు, కానీ ఇప్పుడు అసలు బూత్ లేకుండా కామెడీయే లేకుండా అయిపోయింది. డైరెక్ట్ బూతులు అయిపోయినాయి ఇప్పుడు. సరే అది నేను మాట్లాడకూడదు, ఎవరి ఇష్టం వాళ్ళది, చూసేటోళ్ళు ఉన్నంతసేపు సినిమాలు తీస్తారు. కానీ అంటే మీకు ఎలా ఉండేది సార్, అంటే డైరెక్టర్స్ అప్పుడు ఉండే కామెడీ జనరేట్ చేసే డైరెక్టర్స్ ఎలా ఉండేది, తేడా ఎలా కనిపిస్తుంది మీకు? మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేదండి. నేను ఒక సినిమాకి ఫుల్ సీన్ ఒక హాఫ్ డే షూట్ చేసిన సీన్ 1 more చేద్దామన్నా, డైరెక్టరు ప్రొడ్యూసరు అసలు దెంబేలెత్తిపోయారు. ఒక రోజు కాల్ షీట్ మళ్ళీ వీళ్ళందరికీ దొరకటం ఏం తమాషనా నీకు, చాలా బాగుంది అది. ప్లీజ్ సార్ 1 more చేద్దాం సార్, రేపు మార్నింగ్ చేద్దాం సార్ అంటే, నేను రేపు మార్నింగ్ వేరే ఒకరికి ప్లాన్ చేశాను, మార్నింగ్ 7 to 1 షూటింగ్ చేసిందా, నేను 1 more అంటావా? అప్పుడు ఫిల్మ్ అంటే చిన్న విషయం కాదు. అంటే అన్న ప్లీజ్ అన్నా అని డైరెక్టర్ను, ప్లీజ్ సార్ అని ప్రొడ్యూసర్ను, నైట్ 11 దాకా బతికినాడాను. 7 గంటలకు రూమ్కి వెళ్ళిన వాళ్ళము. నేను వాళ్ళిద్దరిని వదిలిపెట్టట్లేదు, కాసేపు ప్రొడ్యూసర్తో కాసేపు డైరెక్టర్తో. ఈయన రూమ్ పక్కన వైజాగ్లోనే, అది కూడా ఇక ఒప్పుకోలే. సరే ఏమో నీ ఇష్టం, డైరెక్టర్ ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదన్నాడు ప్రొడ్యూసర్. ఆ షూట్ రీషూట్ చేసినాం మరుసటి రోజు. కోట ఒప్పుకోడు అసలు అయితే, కానీ కోట గారు కూడా ఒప్పుకున్నాడు. ఎరా ఏంటి అంటే అన్నా ప్లీజ్ మనం 1 more చేద్దాం అన్న, 1 more చేద్దాం. అది 1 more చేస్తే క్లాప్స్ కొట్టారు ఓకే, కానీ ప్రొడ్యూసర్ మాత్రం ఎట్నే ఉన్నాడు. బాగా వచ్చిందా సార్, అది కూడా బాగానే ఉంది అంటే, ఇది కూడా ఇది బాగున్నట్టే కదా సార్, అది కూడా అంటే ఏమో చూద్దాం అని చాలా చిరాకు పడ్డాడు, చాలా కోపం. నాతో మాట్లాడలేదు కదా సినిమా అయిపోయిందాక, తర్వాత కూడా. కానీ తర్వాత చాలా బాగా వచ్చింది, 2వ సారి చేసింది అన్నారు. నీ కిడ్నీకి ఒకటికి ఇస్తా, నీ అది ఒకటికి ఇస్తా, ఇది ఒకటికి ఇస్తా అని కోట గారిని బాగా ఏడిపించేసింది అనమాట. నేను ఎందుకో కొంచెం నా రియాక్షన్స్ అవి తగ్గినాయో అనిపించింది. ఆ తర్వాత నేను ఎప్పుడైనా ఏదైనా మంచి సీన్ చేస్తే మళ్ళీ కళ్ళు మూసుకొని ఒకసారి అనుకుంటా నా ఎక్స్ప్రెషన్స్, నేను ఆ డైలాగ్ కరెక్ట్ చెప్పానా ఇట్లా చెప్పినా అని నేను అనుకుంటా. నేను అనుకుంటే ఓకే గుడ్ అనుకున్నా, మళ్ళీ నాకు నేనే అట్లా ఆ సీను. అట్లా మేము ఏదైనా కొంచెం బాగలేకపోతే మాకు మేమే జడ్జిమెంట్ చెప్పుకొని మాకు మేము మళ్ళీ 1 more అని, అట్లా లేకుంటే ఏమైనా కొంచెం చిన్న మిస్ అయితే డైలాగులు అంటే కొంచెం ఏమైనా తప్పగా అనిపిస్తే డబ్బింగ్లో దాన్ని కరెక్ట్ చేసుకొని అట్లా చేసేవాళ్ళం. అందుకే మాకు అన్ని హిట్లు. మేము బాబు మోహన్ వల్ల సినిమా ఫెయిల్ అయింది, బాబు మోహన్ సరిగ్గా చేయలేదు అనేది మాకు ఎక్కడ లేదు, నాకు కానీ కోట గారికి కానీ. కేవలం మీ కామెడీ ట్రాక్ కోసమే సినిమాలకు వచ్చేలా జనాల్ని అప్పుడు మీరు రప్పించగలిగారంటే అది మామూలు విషయం కాదు కదా సార్. అది కలామ తల్లి భగవంతుడు ఇచ్చింది. కానీ చిన్న సినిమాలు కానీ కొన్ని సినిమాలు కానీ మా కామెడీతోటే ఆయన సినిమా ఫెయిల్ అయితే కూడా మా కామెడీతో ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినాయి. ఇది వాళ్ళంటుంటేనే విన్నది నేను చెప్పేది.